మీరు ఎక్కువ చెప్పే కంప్లైంట్ ఏంటి తెలుసా? నాకు టైం లేదు, నాకు ఈ వర్క్ ఎక్కువ ఉంది, ఇంకొకటి ఇన్ని చెప్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు 2 పిల్లలు ఉన్నారు, ఇంకొక బిడ్డ బై మిస్టేక్ మీకు అనుకోకుండా ఉంచుకోవాల్సి వచ్చి కనినా కూడా ఆ బిడ్డకు కూడా టైం ఉంటుంది. ఎవరికైనా హెల్త్ బాగాలేకుండా ఇంట్లో వాళ్ళకి ఎక్స్ట్రాగా వాళ్ళకి వర్క్ చేయాల్సి వచ్చినా మీకు టైం ఉంటుంది. ప్రతి ఒక్క దానికి టైం ఉంటుంది. ఓన్లీ మిమ్మల్ని మీరు చూసుకోవడానికి మాత్రమే మీకు టైం ఉండదు. మీకు మాత్రమే టైం ఉండదు. అది నెగ్లిజెన్సా, టైం లేకపోవడమా? ఇప్పుడు ఒక బాడీ, ఇప్పుడు మీరు ఏదైతే పని చెప్తున్నారో అది మీ బాడీ అండ్ బ్రెయిన్ సింక్ అయ్యే చేయాలి, అవునా కదా? సో మీరు వర్క్ ఎక్కువ అవుతుంది అంటే ఇంకా దానికి ప్రొటెక్షన్ అనేది ఎక్కువ అవసరం, కేరింగ్ అనేది ఎక్కువ అవసరం. ఇప్పుడు నేను ఒక నార్మల్గా ఉన్నా, నాకు వర్క్ అనేది పెద్దగా లేదు, ఓకే, నా హెల్త్ది అని నేను చూసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ వర్క్ అవుతుంది, సో నాకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో నేనేం చేయాలి? ఇంకా కేరింగ్ ఉండాలి. నా న్యూట్రిషన్ విషయంలో, అదే మీకు న్యూట్రిషన్ అంటే కొత్తగా చూస్తారు కదా, నా ఫుడ్ విషయంలో, నా ఎక్సర్సైజ్ విషయంలో, నా బాడీ ఓకే. మేబీ ఎక్కువసేపు మాట్లాడడం వల్ల, ఎక్కువ మందితో మాట్లాడడం వల్ల బ్రెయిన్ ఇంకా స్ట్రెస్ అవ్వచ్చు, మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు. ఇంతమందితో మాట్లాడేటప్పుడు పెయిన్ రావచ్చు, లేకపోతే ఇంత ఆలోచన ఉండడం వల్ల మెంటలీ కూడా స్ట్రగుల్ ఉండొచ్చు. ఇంత ఇది నడుస్తూనే మాట్లాడుతూనే ఉంటాను, కాళ్ళు నొప్పులు అన్నీ వస్తూ ఉండొచ్చు. నేను దీనికి తగ్గట్టు ఈవెన్ మెడిసిన్ ప్రిపేర్ చేస్తా. హ్యాండ్ అంత పెయిన్ వస్తుంది. ఇంత మెయింటైన్ చేసుకోవాలి ప్రతిదీ, వెయిట్ లాస్వి, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ప్రిపరేషన్, మెడిసిన్ ప్రిపరేషన్, మళ్ళీ నా కమ్యూనికేషన్, మళ్ళీ నా చారిటీ వర్క్స్, ఇవన్నీ కూడా నేను అన్నీ చేసుకోవాలి అంటే నాకు పని లేదు, నాకు టైం సరిపోవట్లేదు, నేను ఇప్పుడు పక్కన పెట్టేస్తా అని అనుకో. ఎవరు చేస్తారు అవన్నీ? చేయాలా వద్దా? మీరు అనుకోవచ్చు, కొంతమంది నాకు మెసేజెస్లో పెట్టినారు, వాళ్ళకి ఏముంది, అన్నీ జరుగుతాయి, వాళ్ళకి అన్నీ చేస్తారు, నాకేం జరగదు, నేను పొద్దున్న 4:30కు లేస్తే నేను 11:30 వరకు నా వర్క్ నేను చేయాల్సిందే, ప్రతిదీ అన్నీ చేసుకుంటా. సో మీరు ఒకళ్ళు అన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏం కంఫర్ట్స్ ఉన్నాయని ఆలోచించకండి. ఎంత కష్టం ఉంది ఇక్కడ వరకు చేస్తున్నారని ఆలోచించండి ఒక్కసారి. నేనే కాదు, చాలామంది హెల్త్ అచీవ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఊరికే కూర్చొని రావట్లేదు. వాళ్ళకి వర్క్ ఇంకా ఒక ఏజ్ అయ్యే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూనే ఉంటాయి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని దాటుకొని వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రతిదీ అట్రాక్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ మీరు అనుకునే మనీ, రెస్పెక్ట్, మనుషులు, ఎవ్రీథింగ్. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసి పక్కన పడేస్తారో, నాకు ఆ పని అయింది, ఈ పని అయిందని, మీ పక్కన ఉండే మనుషులు కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. సో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఇంకా కేర్ తీసుకోవాలి మీకు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు.